ప్రజలకు అందుబాటులో జీవోలు జీఓఐఆర్ని పునరుద్ధరించిన ప్రభుత్వం ఏ రోజు జీవోలు ఆ రోజే ఆన్లైన్లో అరాచక నిర్ణయాలు ప్రజలకు తెలియకూడదని జీఓఐఆర్ మూసేసిన జగన్ ప్రభుత్వం అంటూ జగన్ ప్రభుత్వం తన అరాచక చర్యలు అస్తవ్యస్త నిర్ణయాలు దోపిడీ గురించి ప్రజలకు తెలియకుండా దాచేసే కుట్రలో భాగంగా మూసేసిన జీఓఐఆర్ పోర్టల్ మళ్ళీ అందుబాటులోకి వస్తుంది. నెల 29 నుంచి ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఒక్క జీవోను జీఓఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రజలంతా వాటిని స్వేచ్ఛగా చూడొచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన, అభినందించాలి ఈ విషయంలో. లేకపోతే మాగుంట శ్రీనివాసులరెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ఢిల్లీ మద్యం కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితురాలు కవితతో దాదాపు సమాన పాత్ర ఉన్న శ్రీనివాసులరెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. చేర్చకపోవడం అంతా మీ ఇష్టమైనా ప్రాసిక్యూషన్కి నిబద్ధత అవసరం లేదా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈడీ సిబిఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు నిలదీశారు. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులరెడ్డి సాక్షి మాత్రమేనా నిందితుడు కాదా? ఆయన కుమారుడిని నిందితుడిగా చేర్చి తర్వాత అప్రూవర్గా అంగీకరించారు. ఇదేంటి ఇలాంటి పరిణామాలు చూడాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి కేజ్రీవాల్ని కలిశారు. కవితతో సమన్వయం చేసుకోవాలని కేజ్రీవాల్ ఆయనకు సూచించారు. కేసు ఫైళ్లను బట్టి చూస్తే నిర్ణయాలన్నీ మాగుంట ఇంట్లోనే ఖరారైనట్టు కనిపిస్తుంది. కేసులో ఆయన పాత్ర దాదాపు కవితతో సమానంగా ఉంది. అయినా ఆయన నిందితుడిగా చేర్చలేదు. ఇట్లాంటి విషయాల్లో ప్రాసిక్యూషన్ నిజాయితీగా వ్యవహరించాలి. ఇష్టం వచ్చిన వాళ్ళని నిందితులుగా చేర్చకూడదు. మీకు ఇష్టం లేని వారిని నిందితులుగా చేర్చి అయిన వారిని వదిలిపెడతారంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈడీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా సంచలన